ఆదికాండము 9వ అధ్యాయము. నోవహుతో దేవుని నిబంధన. దేవుడు నోవహును అతని కొడుకులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకే ప్రతి పురుగుకూ, సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది. అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి. ప్రాణంతో కదలాడే ప్రతి జీవి మీకు ఆహారమవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు. మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ, ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని అంటే తన సోదరుణ్ణి హత్య చేసిన ప్రతి మనిషిని, ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి అని వాళ్ళతో చెప్పాడు. దేవుడు నోవహు అతని కొడుకులతో మాట్లాడుతూ, వినండి, నేను మీతోనూ, మీ తరువాత వచ్చే మీ సంతానంతోనూ, మీతోపాటు ఉన్న ప్రతి జీవితోనూ, అవి పక్షులే గాని, పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వశరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చేయడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు అన్నాడు. దేవుడు నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాశులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. భూమి మీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. అప్పుడు నాకు, మీకు, జీవరాశులన్నిటికి మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. గనుక సర్వశరీరులను నాశనం చేయడానికి ఇక ఎన్నడూ నీళ్లు జలప్రళయంగా రావు. ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికి, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతిదానికి మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. దేవుడు నాకు, భూమి మీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాడు. నోవహు అతని కుమారులు. ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. వీళ్ళ సంతానం భూమి అంతటా వ్యాపించింది. నోవహు భూమిని సాగు చేయడం ప్రారంభించి ద్రాక్షతోట వేశాడు. ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండటం చూసి బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాపెతు ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు. అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్న కొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. కనాను శపితుడు, అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు అన్నాడు. అతడు షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక, కనాను అతనికి సేవకుడవుతాడు గాక. దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక. అతడు షేము గుడారాల్లో నివాసముంటాడు. అతనికి కనాను సేవకుడవుతాడు అన్నాడు. ఆ జలప్రళయం తరువాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు జీవించాడు.